guys, ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ అక్షయ రెడ్డి కస్తూరి. చాలా రోజులైంది నేను వ్లాగ్ తీసి. ఐ థింక్ ఇట్స్ బీన్ 15-20 days అనుకుంటా. నేను లాస్ట్ టైం మమ్మీ వాళ్ళతో పోయినప్పుడు వ్లాగ్ తీసిన అంటే ఇప్పటివరకు వ్లాగ్ తీయలే. రోజు అనుకుంటా తెలుసా, రోజు నేను పాతవన్నీ చూసి ఓకే ఈ నైట్ డ్రెస్ వేసుకున్నా కదా, ఈ నైట్ డ్రెస్ వేసుకుందాం రేపు కంపల్సరీ బ్లాగ్ దిద్దామని అనుకుంటా. బట్ దెన్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ గైస్. అసలు మైండ్ పోవట్లేదు ఇట్లా నేను బ్లాగ్ తీయాలి, మీకు పెట్టాలి ఇట్లా వ్లాగ్ అని. బట్ ఎనీవేస్ యూ గైస్ ఆర్ సో స్వీట్. నా వ్లాగ్స్, పాత వ్లాగ్స్ అన్నిట్లో నాకు మీ సపోర్ట్ చాలా మంచి చూపిస్తున్నారు. అండ్ ఐ రియలీ లవ్ యూ గైస్. ఐమ్ సో గ్రేట్ఫుల్ దట్ ఐ హ్యావ్ యూ ఆల్. అండ్ యా, చాలా రోజులకు తీస్తున్నా కాబట్టి ఇట్లా ఉత్సాహంతో ఉన్నా అసలు. బట్ ఏం ఉత్సాహం ఏమో. ఐ హ్యావ్ 15 days టు గో. అండ్ ఈ స్పెక్స్ చాలా జిగేల్ ఉన్నాయి. ఐ నో చాలా డిఫరెంట్ ఉంటాయి అని తీసుకురా. ఇట్స్ ఓకే, నాకు సూట్ అయినాయి అని అనుకుంటున్నాను నేను. అట్లే ఉన్నాం కూడా, అర్థమవుతుందా? ఇప్పుడు సూట్ అవ్వాలి అని చెప్పి అట్లా కనిపిస్తున్నావు అని చెప్పి మైండ్లో పెట్టుకొని ఖరాబ్ చేసుకునే కంటే ఇట్స్ ఫైన్. అండ్ ఆల్సో కింద కూడా ఇంకో స్పెక్స్ ఉన్నాయి. అవైతే ఇంకా సేఫెస్ట్ ఆప్షన్. అవి చాలా బాగుంటాయి. ఎట్లయినా సేఫెస్ట్ ఆప్షన్. మమ్మీకి కూడా అవే నచ్చినాయి. బట్ దెన్ ఇవి ఇట్లాంటివి నేను ఇప్పుడు ట్రై చేయలేదు, అందుకే తీసుకున్నాం. ఇట్స్ ఓకే. నేను మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తాను కదా వీడియో, లేచినప్పటి నుంచి. ఇప్పుడు నేను అట్లా స్టార్ట్ చేయలే ఈరోజు, ఎందుకంటే నేను మార్నింగ్ తీద్దాం అనుకున్నా, మర్చిపోయినా గైస్. నేను నైట్ అనుకున్నా మార్నింగ్ ఇట్లా వ్లాగ్ స్టార్ట్ చేయాలి అది ఇది అని చెప్పేసి. బట్ దెన్ ఐమ్ సారీ, ఐ ఫర్గాట్. ఇట్స్ ఫైన్, డిఫరెంట్గా కూడా ఉంటుంది కదా. ఏదన్నా ఛార్జర్ ఉండాలి. నేను నిన్నటి వరకు కిందనే చదువుకున్నా. నిన్నటి నుంచి నేను కొంచెం పైకి రావడం స్టార్ట్ చేసిన అనమాట. ఎందుకంటే ఈ టైంలో 9 to 1 వరకు నాకు కొంచెం కింద డిస్టర్బెన్స్ అవుతుంది. అండ్ నా కాలు ఇంజురీ వల్ల నేను కిందనే కొంచెం చదువుకోవాల్సి వచ్చింది 20 days. బట్ దెన్ నౌ కాలు ఇంజురీ కంటే చదువు ముఖ్యం కాబట్టి పైకి వచ్చి చదువుకుంటున్నాను. జస్ట్ ఇంకా ఈరోజు ఆగస్ట్ 12th. వావ్, వాట్ ఎ హెల్. ఓ మై గాడ్, నా బ్రెయిన్ కొంచెం గ్లిచ్ అవుతుంది గైస్. ఈరోజు ఆగస్ట్ 12th అనమాట. సో ఆల్మోస్ట్ 15-16 days టు గో అంతే. సో లెట్స్ స్టడీ గైస్, లెట్స్ స్టడీ. చాలామంది చెప్తున్నారు కి నా స్టడీ బ్లాగ్స్ కొంచెం మోటివేటింగ్ అది ఇది అని. ఏం మోటివేటింగ్ ఏమో కానీ నాకైతే లేచిపోతుంది గైస్. అయితే లేదు నాతోటి చూనికి ఇట్లా కనిపిస్తున్నా. కానీ నౌ ఐమ్ జస్ట్ గోనా గెట్ బ్యాక్ టు మై స్టడీస్. సో ఐల్ సీ యూ గైస్ ఇన్ స్టడీ సెషన్. మిమ్మల్ని టైం ల్యాబ్స్లో పెడతా, అక్కడక్కడ నార్మల్ టైం కూడా పెడతా. సో దట్ కొంచెం ఎస్థెటిక్గా కనిపిస్తుంది. అండ్ ఐమ్ నాట్ గోయింగ్ టు గివ్ వాయిస్ ఓవర్ వాట్స్ ఎవర్ బికాజ్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు టాక్. సో కొంచెం బోరింగ్గానే ఉంటాయి. నా ఎగ్జామ్ వరకు బోరింగ్గానే ఉంటాయి. ఎగ్జామ్ తర్వాత ఐ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు డూ. అండ్ ఐ థింక్ అక్టోబర్లో కూడా నేను మళ్ళీ బ్లాగ్స్ తీయాలనుకుంటాను. అప్పుడు నాకు సర్జరీ నేను ప్లాన్ చేసుకుంటాను. చూద్దాం. సర్జరీది కూడా నేను తీయాలా అసలు. బేసికల్లీ నేను సర్జరీ ఎందుకు చేయించుకుంటున్నా అంటే ఇట్ సైడ్ నాకు చిన్న ఉన్నప్పటి నుంచి నాకు ప్రాబ్లం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, నేను ముందు ప్రీవియస్ బ్లాగ్లో కూడా చెప్పిన ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఓపెన్ మై మౌత్. ఇంతకంటే ఎక్కువ నాకు రాదు. చేస్తే ఇక్కడ టక్ అంటుంది, నాకు చాలా నొప్పి వస్తుంది నాకు ఇక్కడ టీఎంజే. దానివల్ల నాకు మైగ్రేన్ ట్రిగర్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ అది. అండ్ ఇది ఇట్ సైడ్ నాకు ఆల్రెడీ కొంచెం ఏమంటారు కిందికి ఉంటుంది అనమాట. ఇట్ సైడ్ రైట్ సైడ్, నా రైట్ ప్రొఫైల్ సైడ్. అందుకే నేను ఇప్పుడు లెఫ్ట్ ప్రొఫైల్ చూపిస్తాను, నాకు కరెక్ట్ అనిపిస్తుంది కాబట్టి. బట్ రైట్ ప్రొఫైల్ సైడ్ ఇప్పుడు ఇట్లా కిందికి ఉంటుంది నాకు. అండ్ నేను మధ్యలో బ్రేసెస్ పెట్టించుకున్నాను బికాస్ ఇవి చాలా ముందు కనిపిస్తున్నాయి అని చెప్పేసి. ఎంత డిఫరెన్స్ చేసినాయో కానీ తెలీదు. కానీ ద థింగ్ ఏమైందంటే ఆ బ్రేసెస్ వల్ల నాకు ఇది ఇంకా కొంచెం కిందికి అవడం స్టార్ట్ అయింది. లైక్ ఫేషియల్ ఏసిమెట్రీ స్టార్ట్ అయింది నాకు. అండ్ టీఎంజే చాలా ట్రిగర్ అయిపోయింది నా బ్రేసెస్ వల్ల. సో పాస్ట్ 2 years నుంచి చూస్తున్నాం మేము, అబ్జర్వ్ చేస్తున్నాం మా ఇంట్లో వాళ్ళమని మేము. ఇట్స్ యాక్చువల్లీ రెడ్యూసింగ్ అనమాట. ఇంకా కిందికి వస్తుంది. అది చాలా డిఫరెన్స్ కనిపించింది నాకు ఫొటోస్లో, నా వీడియోస్లలో అండ్ ఎవ్రీథింగ్. సో అందుకే
వీ ప్లాన్డ్. నేను లాస్ట్ ఇయర్ నేను 2025లోనే చేయించుకోవాలి, బట్ దెన్ లైఫ్ హ్యాపెండ్, ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్ సర్జరీ అండ్ ఆల్. సో ఇప్పుడు చేయించుకుంటా కంపల్సరీ, నా బర్త్డే తర్వాత చేయించుకుంటా. అండ్ నా బర్త్డే గైస్, ఐఎమ్ గోయింగ్ టు టర్న్ 25, 5 years to 30. కెన్ యూ బిలీవ్? ఐఎమ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ కూడా అవుతుంది నాకు. నా ఫ్రెండ్స్ అయితే ఏడిపిస్తున్నారు నన్ను లిటరలీ. whatever. Okay, that's the thing. So I'm going to get my surgery done, and అది బేసికలీ దానికి నేను బ్లాగ్ తీయాలో వద్దని ఆలోచిస్తున్నా. బ్లాగ్ తీస్తే అదో దిష్టి హీల్ జల్లి అవ్వదు అది ఇది అని అంటుండే మా అమ్మమ్మ. చూద్దాం. సో అక్టోబర్లో నేను ప్లాన్ చేసుకుంటున్నాను కాబట్టి అప్పుడు కూడా బ్లాగ్స్ అంటూ ఏం రావు అనుకుంటున్నాను నేను. బట్ దెన్ ఐ ట్రై మ్యాక్స్ టు షూట్ ఇన్ సెప్టెంబర్. ఇట్స్ గోయింగ్ టు బీ, ఐమ్ జస్ట్ గోయింగ్ టు గో ఫర్ అ వెకేషన్ ప్రశాంతంగా ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత దానికంటే ముందు వెళ్ళే కంటే ముందు మాత్రం కాంటెంట్ పైన చాలా కాన్సన్ట్రేషన్ చేసి ఐ విల్ డూ దాట్. Okay guys, let's study. Okay. ఇప్పటివరకు ఒక సెషన్ అయిపోయింది. నౌ ఐ హ్యావ్ టు డూ అనదర్ సెషన్. సో నేను ఒక 10-15 minutes బ్రేక్ తీసుకుంటా. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 12:36 అవుతుంది. నాకు ఆకలి అవ్వట్లేదు. మోస్ట్లీ నేను ఈ మధ్య 2 o'clock యా 3 o'clockకి తింటున్నా. ఐ డోంట్ ఈవెన్ నో వై. నాకు ఆకలి, నో అపెటైట్ గైస్, నో అపెటైట్. సో దట్స్ ద థింగ్. అండ్ నేను అసలు ఐ ట్రై టు ఫిక్స్ మై స్లీప్. 6 to 7 hours పడుకున్నా కూడా, నేను మార్నింగ్ 8కి లేచినా కూడా, 9కి లేచినా కూడా, ఐ డోంట్ నో వై 10 to 11:30 నాకు చాలా అంటే చాలా నిద్ర వస్తుంది. 10 to 12 o'clock వరకు చాలా నిద్ర వస్తుంది. ఐ డోంట్ ఈవెన్ నో వై. నైట్ ఒకసారి మేల్కొని ఉండి చదువుకొని మార్నింగ్ లేచి చూసినా కూడా ఇట్స్ హ్యాపెనింగ్ గైస్. ఐ డోంట్ ఈవెన్ నో వై. ఆ పర్టికులర్ టైంలోనే నిద్ర వస్తుంది నాకు. అండ్ ఇట్స్ నాట్ గుడ్. నాకు ఎగ్జామ్ లైక్ 9:30 నుంచి 12:30 ఉంటుంది. 3 hours ఎగ్జామ్ ఆ టైంలో ఉంటుంది. ఆ టైంలో నేను నిద్రపోవద్దు. నా బ్రెయిన్ యాక్టివ్ ఉండాలి ఇట్లా. బట్ కిస్మత్ నన్ను బాగా టెస్ట్ చేస్తుంది అనిపిస్తుంది. నాకు లైఫ్ చాలా టెస్ట్ చేస్తుంది అనిపిస్తుంది నాకు ఈ ప్రిపరేషన్ ఫేస్లో. ఏమవుతుందో కానీ మన పని మనం చేసుకుంటూ పోవాలి అంతే. ఆల్సో చాలామంది నా బ్లాగ్స్ చూస్తున్నారు కదా, చాలా మోటివేషనల్ అనిపిస్తున్నాయి అని చెప్తున్నారు. ఐ థింక్ మీరు కూడా ఏదో ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటా. అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ ఆల్. లైఫ్లో మీకు కావాల్సింది సాధించండి. సాధించేంత వరకు కష్టపడుతూనే ఉండండి. సాధించిన తర్వాత అలక్స కష్టం ఉంటుంది అప్పుడు ఎట్లయినా. ఓకే, ఒక 10 minutes అసలు ఏమైనా చేద్దాం ఇప్పుడు. ఐ వాచ్ సంథింగ్ ఆన్ యూట్యూబ్ అండ్ ఐ స్టార్ట్ అనదర్ సెషన్. ఈవెన్ నేను కాఫీ తాగినా కూడా నిద్ర వస్తుంది నాకు ఆ టైంలో. 10 to 12 అయితే నా కళ్ళు అని మూసుకోపోతున్నాయి. అసలు సగం టైం అట్లుంటే కష్టం, అసలు చాలా కష్టం. కాలు అంతేం తక్కువ కాలేదు, కానీ కింద డిస్టర్బ్ జర 12:31 వరకు డిస్టర్బ్ అయి ఉంది నాకు కింద. సాయిదమ్మ వచ్చింది గైస్. సాయిదమ్మ హాయ్ చెప్పు నా బ్లాగ్లో. ఎండ మస్తు ఉంటుంది బయటనా? అవును జరి భరిస్తుంది కూడా, మస్తు భరిస్తుంది. కింద అయితే కింద గాలి వస్తుంది. ఇంకా కింద అన్నట్టు వరకు ఏమో వర్షం పడి ఇప్పుడు ఎండ కొడుతుంది. ఇంతగా తిన్నారా సార్?
కిందకి వెళ్ళారు. తినొచ్చు. నేను తినేసి వచ్చిన లంచ్కి తర్వాత పోతా. పొద్దున టైంలో ఊరికే ఆ రూమ్లోకి వచ్చి కూడా పోతున్నారు కదా, సరే అని పైనకి వచ్చి చూస్తున్నా. అయినా నిద్ర కూడా వస్తుంది ఊరికే ఆ బెడ్ పైన వస్తుంది ఒకటి. ఆయననే బాగుంటుంది అవసరం. ఐ జస్ట్ కంప్లీటెడ్ మై అనదర్ సెషన్. సో ఇప్పుడు కిందికి వెళ్తున్నా తినడానికి. ఐ థింక్ ఇప్పుడు 2:36 అవుతుంది అనుకుంటా. అంటే నేను క్లోజ్ చేసినప్పుడు 2:36 అవుతుండే. సో కిందికి పోతున్నా, మెల్లగా దిగుతున్నా నేను, ఎందుకంటే నాకు కొంచెం ఇంకా కాలు తగ్గలేదు. నేను ఎక్కువ చేసుకోవాలని కూడా అనుకుంటలేను, మస్తు ఎక్కువ అయిపోయింది నాకు. ఇప్పుడు కొంచెం బ్లూయిష్ డిస్కలరేషన్ అయితే ఉంది నా కాలు పైన. అది ఉంటుంది ఇంకా 1.5 month ఉంటుంది ఆబ్వియస్లీ. కింద లిగమెంట్ ఏమైనా కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది. హాయ్ హాయ్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు అందరు? అందరు మంచిగా ఉన్నారు. తిన్నారా? ఈమె తినలేదు, ఇంకో తినడానికి వస్తుంది. శారీకి ఫాల్ కుడుతున్నారు అనుకుంటా. వాడు చూడండి ఎట్లా పడుకున్నాడు. ఇక్కడే ఇంకా ఈ నీడిల్ ఉంది ఇంకా. లక్కులు 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 లక్కులు. దానికి ఎంత గులగుల అవుతుందో ఇట్లా రాస్తుంటే. ఇంకా వీళ్ళని పిలుస్తే చాలు, వాడు వస్తాడు ఇక. ఏంద్రా ఏంద్రా లక్కులు లక్కులు. ఎంత ముద్దుగా ఉంటాయి కదా అసలు. నాకు భయం అయితే పెట్టాలంటే దిష్టి తాకుతుందేమో వీళ్ళకి అని. క్యూట్ ఉంటే ఇట్లా పిసికేస్తా నేను, తెలుసా? పిసికేస్తా ఇట్లా కొరకబుద్ధి ఎత్తుంటుంది వాళ్ళని నాకు. అసలు దానికి ఎంత గుల్లగుల్ల అవుతుందో అసలు. ఎంత గులగుల అవుతుంది, గులగుల టిక్లీ టిక్లీ అవుతుంది, టిక్లీ. అమ్మో 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 అమ్మో. వీడిని ముట్టుకోవాలంట నేను ఇప్పుడు. అరే చీరరా, తిడతారా చీర. ఇగో చీర పైన పండి బొర్లుతున్నారు. దగ్గర పిలుచుకొని ఇంకా తిట్టిందిరా నన్ను, నేనే మిమ్మల్ని పిలుచుకున్నా అంట. మన కలవాపి కింద కూర్చొని ఆడుకుంటుండే కానీ నాకు కాలు ఫోల్డ్ చేయడానికి వస్తలేదు. బికాజ్ నా కాలు చూపిస్తాం ఈ కాలు. ఇక్కడ కొంచెం ఇంకా స్వెల్లింగ్ ఉంది, నేను పట్టి వేసుకుంటలేను. ఇక్కడ డిస్కలరేషన్ అయింది కొంచెం, అది ఉంటుంది ఇక. వీడు నాకుతా ఉన్నాడు, చేయి అసలు చూపిస్తుంటే మీకు ఇంకా కొంచెం స్వెల్లింగ్ అయితే ఉంటుంది. వాళ్ళు మా అమ్మమ్మ ఫిష్ చేస్తుంది గైస్. ఫిష్ తింటా ఇప్పుడు నేను ఇందాకనే పైకి వచ్చిన గైస్. నేను ఆన్ చేయకుండా చదువుకోవడం స్టార్ట్ చేసేసిన. ఇట్స్ 4 o'clock రైట్ నౌ. సో ఇంకొక సెషన్ ఉంది కంప్లీట్ చేసుకునేది, 2 hours సెషన్. అది నేను కంప్లీట్ చేసుకుని ఐఎమ్ గోయింగ్ టు టేక్ రెస్ట్. సో తినేటప్పుడు నేను తీయలేదు, ఎందుకంటే దీనికి ఛార్జింగ్ లేకుండా అనమాట. సో
నేను ఇప్పుడే పడుకొని లేచిన అసలు పడుకుంటే ఇట్లా జర్కిలు ఇస్తున్నాను మాత్రం బయట వర్షం పడుతుంది గైస్ పొద్దున్న నుంచి నాన్ వెజ్ నైట్ వేస్తాం ఇది ఎప్పుడు బుక్కులు తెస్తావు ఏమో నాకన్నా అవే కనిపిస్తాయి అవి కనిపిస్తే నీకే ఇవ్వాలి అనిపిస్తుంది ఇది ఇంగ్లీష్ నీకు ఇష్టమే లాస్ట్ పేజ్ I miss spending time with you. I miss doing silliest things with you. The old is so much love. I know how hard you're working towards your goal right now, and I wish you all the luck and the love. Oh, I love it. Handwritten notes are my thing. టైం So nice. నువ్వు అది దాపెట్టుకోవాలనే నేను లాస్ట్ పేజ్లో రాసిన సో దాట్ ఎక్కడ చింపుకోకుండా ఉంటుంది నాకు ఇష్టమే పిచ్చి పిచ్చి బుక్స్ అన్నీ ఉంటాయి ఇంకా క్యూట్ ఉంది అంటే తెచ్చినాక చూడగానే దీన్ని తీసుకోవాలని గుర్తొచ్చినప్పుడు అందుకే తీసేసుకున్నాను దొరికింది అక్కడ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం నేను చేసిన ఆల్రెడీ చేసినావా ఈ ప్లేస్లో తీసుకోండి ఇది ఇట్లా పెట్టుకోవడానికి బ్యాగ్ అట్లా బ్యాగ్ ఏదైనా వేసుకుంటా ఆ బ్యాగ్కి అట్లా పెట్టుకోవాలి ఈ డ్రెస్కి కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు నువ్వు ఏదైనా వైట్ కోట్ వేసుకుంటావా ఓకే రెసిడెన్సీలో వస్తుంది చూడు ఎంత క్యూట్ ఉన్నాయి ఇవి నువ్వు వైట్ కోట్ వేసుకున్నావు దాని మీద కూడా పెట్టుకోవచ్చు బ్రోచ్ బ్రోచ్ బ్యాగ్కి పెట్టుకోవచ్చు నీ కోట్కి పెట్టుకోవచ్చు నేను చాలా బాగున్నాయి ఇవి ఏంటి ఇవి అబ్బా షీట్స్ పక్కన దీన్ని మీకు మేము అంటారు కదా షీట్స్ కాకుండా ఇంకొకటి షీట్ అని అంటాం కూర్చోరాదే బాగాలేవా అస్సలు బాగాలేవా బాబు తెచ్చుకున్నావా తెచ్చిన నీకే నేను తెచ్చుకోలేదు నేను తాగా అసలు మార్చాలే రాదు అలవాటు చేసినా కదా అయినా నీతో ఉన్నప్పుడే నేను తాగిన దాని తర్వాత మళ్ళీ టచ్ కూడా చేయలేదు స్నానం చేయలేకపోతాను చూడ్డానికి బాగుంది అందుకే తీసుకుంటాను చాయ్ చాయ్ ఉంటుంది గడ్డి నేను కంట్రోల్ చేసుకుంటాను ఇంకా గడ్డి గడ్డిలో ముంచి ఇచ్చినట్టుంది సేమ్ మాచలా ఉండదు పండుగ తింటాను ఎన్ని రోజులకు తింటాను షుగర్ కానీ షుగర్ నేను అసలు తినకూడదు మర్చిపోయి తినేసి ఎందుకు నేను కూడా షుగర్స్ తింటలేదు డైటీస్ ఒకసారి తింటే ఏం కాదు అందుకే తెలుగు టేస్ట్ చేసేసిన ఏం కాదు గడ్డి గడ్డిలోనే ఉంది సేమ్ అందుకే ఏవి ఎట్లా తినాలో ఎట్లా తాగాలో అట్లనే ఉండాలి దాన్ని వెరైటీ చేసి అమ్మద్దు తినద్దు అమ్మినోడికి ఏంది తినేటోళ్ళకి ఉండదు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనకు బుద్ధి లేదైతే అవుతుందా నేను ఆంటీకి కాల్ చేసిన అంటే మీ ఫోన్కి చేసిన అయితే ఆంటీ వేస్తే పైన ఉంది అది అంటే అవునా నేను అప్పటికి స్టార్ట్ అయిపోయినాయి కదా నేను చెప్పేసి సరే
మీరు రమ్మన్నా వద్దన్నా వచ్చేద్దాము. నేను నీకు మెసేజ్ చేసిన ఐ మెసేజెస్ లో ఏమని చేసినావు? చూడు ఐ మెసేజెస్ లో చేసిన ఏంటి ఇంకా కాలేజ్ లో అట్లీస్ట్ స్పేస్ టైం అన్నా చేస్తామని. నేను ఐప్యాడ్ నా దగ్గరే ఉంటది కదా, మెసేజ్ చేసిన నేను చూడలే అసలు ఆ మెసేజ్. నేను వాట్సాప్ ఏం చేసిన అంటే లంచ్ తర్వాతకి ఎప్పుడు తీసుకుంటావే బ్రేక్ అని చేసిన నేను. అదే నేను ఇంకా చూడలేమని చెప్పి సరే ఇది ఏమైనా ఇది చదువుకొని ఏమైనా వేసుకొని నేనైతే వెళ్ళిపోదాం, వెళ్ళి కలుస్తాం, సరే కొద్దిసేపు అన్నా కలిసి చూస్తాం. నేను వచ్చేసాను. ఐ హోప్ ఆ బుక్ ఫెస్టివల్స్ మేనిఫెస్ట్ చేసుకో. ఎస్. అండ్ చిన్న బ్రోష్ లాంటిది దానికి పెట్టుకోవాలి, ఏప్రిల్ పెట్టుకోండి. అది చాలా బాగుంది నిజంగా. పెట్టుకొని పోతే ఎవడేమన్నా అనుకున్నాను. అది పెట్టుకొని నాకు రోజు ఒక ఫోటో పెట్టుకుని నేను ఈ కాల్ పెట్టుకున్నాను. ఫస్ట్ డేనే పెట్టుకుంటా ఫుల్. అది సార్ మాకు ఇప్పటి నుంచి ఎలిజిబుల్ టు వేర్ ఫుల్ డ్రెస్. ముందు హాఫ్ ఉండేనా? అంటే ఎంబీబీఎస్ అయితే వేసుకోవచ్చు, కానీ ఇప్పటివరకు నేను వేసుకోలేను. ఇలా వేసుకుంటాను, వేసుకుంటే అది ఒకటే రకరకాల డిఫరెంట్ కలర్స్ దానికి అయ్యేదే తీసుకుంటా. దానికి సూట్ అయ్యేది తీసుకొని అన్ని రోజు పెట్టుకొని అటెండెన్స్ ఇవ్వాలి. సో పెట్టుకోవాలి, దానికోసం అన్నా రావాలి ఇప్పుడు నాకు. అది ఇంకా గోల్డ్లో చేయించుకుందాం అనుకున్నా. అంటే గోల్డ్ అంటే కస్టమైజేషన్ ఇప్పుడు వస్తుంది కదా, డాక్టర్ అక్షరానికి వస్తుంది ఓకే నేమ్ అట్లా. నువ్వు ఎగ్జామ్ రాసి పాస్ అవ్వు, నేను వేస్తాను. పాస్ ఏమి ఉండదు అంటే అదే మనం పాస్ అయినాం అనుకో, జస్ట్ పాస్. అంటే నీ దగ్గర పైసలు ఉంటే నువ్వు కాదు. కట్టుకోవాలి. ఓకే నీకు కావాల్సిన కాలేజ్లో వచ్చింది అనుకో, నీకు ఇక్కడ పొజిషన్లో లేని ఇక్కడ పోవాలి మనం. సరే ఏదో ఒకటి కాలేజ్ పోయిస్తాను అప్పుడు. జస్ట్ పాస్ అయితే నీ దగ్గర 4 ఫోటో పెట్టి తీసుకో. మంచి అట్లా ర్యాంక్ వస్తే టీకేట్ అన్నా ఎన్ఆర్ఐ ఒకటి అన్నా నెలకి 68 lakhs కట్టి తీసుకో చిన్నగా ఈ సంవత్సరం. ఇప్పుడు ఎగ్జామ్ 30th పోస్ట్పోన్ చేయలేదు, అయిపోతే పుత్తది అంటే పోస్ట్పోన్ చేసే కొద్దీ మళ్ళీ ఒక టెన్షన్. ఇంకెన్ని రోజులు టెన్షన్ కాదు, ఇంకెన్ని విరక్తి రోజులు వస్తుంది. అంటే అయిపోతే క్లోజ్ ఎగ్జాక్ట్లీ. చాప్టర్ అంతే. ఎట్లా పోదాం పక్కా ట్రిప్ అంటున్నాను. నేను బంజారా జూబ్లీ అనట్లేదు, నేను ట్రిప్ అంటున్నాను. వెళ్దాం అక్టోబర్లో మళ్ళీ నేను ఉంటా ఏడికి సర్జరీ. అది అప్పుడు ఎప్పుడు అనుకున్నాం మధ్యలో గుర్తులేదు. అది ఇప్పుడు చేద్దాం. అంటే ఇయర్ ఇంకా అన్ని సెట్ చేసుకుంటా. బర్త్డేకి 5 years ఇంకా 30కి నాకు దరిద్రంగా అనిపిస్తుంది. ఇప్పుడు 25 వస్తూనే ఉంటే నాకు. మొన్న మా డాడీతో మాట్లాడుతుంటే నన్ను ఇట్లా చూసి ఎప్పటికీ 21 ఇయర్ అన్నాడు. ఓకే ఓకే అనుకున్నాను. బ్రింకిల్స్ కూడా అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంటుంది మనం చిన్నగా ఉన్నప్పుడు లైక్ ఇంటర్లో అట్లా ఉన్నప్పుడు, ఇప్పుడు మన ఏజ్ ఉన్న వాళ్ళని చూసి పెద్దోళ్ళు చాలా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు మనం ఆ ఏజ్కి వస్తే నేను పెద్దనా అప్పుడేనా? నాకు ఇంకా అలాంటి అలవాట్లు రాలేదు. ఆ ఫీలింగ్ నేను పోతుంది నాకు. అండ్ అనిపిస్తుంది ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ గ్రూప్ అది కూడా పోతుంది నాకు. కానీ భయం కూడా అవుతుంది. అరే అన్నీ లైక్ సీరియస్ అవ్వాలి, కొంచెం రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కొంచెం స్ట్రాంగ్గా తీసుకోవాలి, ఇంకా ఇప్పుడు వచ్చేసింది అప్పుడే అయిపోతుందా అనిపిస్తుంది. ఈవెన్చువల్లీ అలవాటు అయిపోతాయి మనకి. టైం వస్తే సిచ్యువేషన్స్ వస్తే అప్పుడు అయిపోతే శాతం. అందుకే డాడీ కూడా ఇప్పుడు పిల్ల పెద్ద అవుతుంది. సో హీ వాజ్ లైక్ అసలు దీనికి ఎంబీబీఎస్ చేయకపోతే ఈ పార్టీకి ఏదో ఒక బుక్లో వస్తుండే అది అసలు
మొన్న పాపం చాలా ఫీల్ అయ్యండి, ఏడ్చేసాను అంట మమ్మీతోటి. అది న్యూస్ పేపర్లు అట్లా వస్తుండే, దానికి ఇప్పుడు నాకు తెలియదు, దాన్ని అడిగినా అనుకుని నాకు తెలియదు అదే చెప్తుంది. ఈ ఏజ్లో అది ఎంబీబీఎస్ తీసుకుంది, అది బిజినెస్ గురించి చెప్తుంది. నాకేమైనా తెలియకపోతే అది చెప్పేటట్టుంది, దాన్ని అసలు వేస్ట్ చేయించిన, ఇక్కడ స్టార్ట్ చేయించినాము, ఏదో ఒకటి చేయించేద్దాం దానికి, ఇట్లా కాదు దానికి ఇష్టం ఉన్నది చేపిద్దాము. పెద్ద అయిపోయినాము ఇంకా, మన పేరెంట్స్కి కూడా మనం పెద్ద యూస్ చేస్తున్నారు ఇట్లా. పల్లెల్లి అంకల్ అట్లీస్ట్ ఆలోచించి లైక్ చెప్పారు దాట్ తనకి ఇష్టమైందే చేపిద్దాము అని. అసలు ఎందుకు అంత నిన్ను చూస్తుంటే ఫీల్ లైక్ షీస్ అ గర్ల్ యూనో అనిపిస్తుంటుంది నాకు అప్పుడప్పుడు. ఐ నెవర్ డిడ్ దిస్, ఐ నెవర్ డూ దిస్, ఇట్లాంటివి. ఆ బ్రోచ్ కూడా అది కనిపించినా కూడా నేను తీసుకుంటాను, లేకపోతే ఇట్స్ సో క్యూట్, సో గర్లీ, ఇట్స్ నైస్. ఐమ్ జస్ట్ గర్ల్. బ్లూ బాగుంది కదా, మంచిగా ఉంది, నాకు అది నచ్చింది, కలర్ నచ్చింది ఫస్ట్, అందుకే బ్లూ తీసుకున్నా. బాగుంటుంది. మమ్మీది కూడా ఇదే. అవును చెప్పినావుగా ఆంటీది అని. ఆంటీ తీసుకున్నాకనే నేను తీసుకున్నాను. అవును, సోకులు బాగానే ఉన్నాయి, అందరు కొత్త కొత్త ఫోన్. నేను కానే నువ్వు సామ్సంగ్ తీసుకున్నావుగా. సామ్సంగ్ ది అసలు అది వాడక అసలు వాడుతూనే లేని దాన్ని, మరి సిమ్ సిమ్ తీసేసిన, ఇంకా కాల్స్ వద్దు నాకు, ఓన్లీ వాట్సాప్ ఉండని అని చెప్పేసి అది అసలు వాడలే. అసలు ఆ బెడ్ పైనే ఉంది, దాని లోపలికి వాటర్ ఎప్పుడు పోయినాయో, మొత్తం వాటర్ పోయినాయి అని ఇస్తుంది ఇక్కడ దీని లోపల. అయ్యా ఛార్జింగ్ ఎక్కట్లేదా? ఎక్కట్లేదు. సో పప్ప రిపేర్కి ఇచ్చింది. ట్రిప్ ఎట్లేదు? సూపర్, చాలా బాగుండే, మస్తుండే, ప్లేసెస్ అన్నీ కూడా మస్తుండే, మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. అవునే, అసలు అంతే ఇంటర్నేషనల్ ట్రిప్స్ బాగుండే. బాలి పోదాం చాలా. బాలిక ఇది సీజన్ కాదు అనుకుంటా. యూ సజెస్ట్, ఐ వాంట్ టు గో టు అ ప్లేస్ వేర్ ఇట్లా పొద్దున్న స్లో లివింగ్ ఉంటుంది, ఫట్ లేలే చూద్దాం ఇది చూద్దాం అన్నట్టు కాదు. శ్రీలంక, శ్రీలంక, లక్షద్వీప్ అవన్నీ కూడా ఉన్నాయి. లక్షద్వీప్ అయితే మన ఇండియాదే కాబట్టి దానికి వీసా కూడా అవసరం. లంకకు కూడా అవసరం లేదు అనుకుంటా. శ్రీలంకకి అవసరం అనుకుంటా, ఆన్ అరైవల్ ఉంటుంది. ఆన్ అరైవల్, యా. క్రూజ్లో క్రూజ్ వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడ నుంచి ముంబైకో చెన్నైకో వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి క్రూజ్ మళ్ళీ మన దగ్గర నుంచి ఉండదుగా. మనకి ఏడుంది ఏడా, అదే మరి మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ట్రావెల్ అవుతుంది అనవసరంగా డేస్. ఇది అయితే ఎన్ని డేస్ అవుతాయి అంటే క్రూజ్ అనుకో, లెట్స్ క్రూజ్ ఒక 4-5 days ఉంది అనుకో, దానికంటే ముందు ఒకడే తర్వాత ఒకడే మనం ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుంది. అది కూడా ఓన్లీ ట్రావెలింగ్కి, ఇక్కడ నుంచి మళ్ళీ అటు పోవాలంటే మళ్ళీ ఫ్లైట్లో ఎట్లా అట్లా వెళ్ళాలి, అది ఎక్స్ట్రా అవుతుంది. దాని బదులు ఒకటే డెస్టినేషన్ వెళ్ళేది ప్రాపర్ ఉండేలా చూసుకుంటే బాగుంటుంది. అట్లా శ్రీలంకకి ఎన్ని డేస్ పెట్టుకోవాలి? 5 days. పోదాం. ఇట్లా మంచి స్లో లివింగ్ కావాలి నాకు. పొద్దున్న లేవగానే ఇట్లా లాటెస్కి పోయి మంచి సన్సెట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్లో రైస్ చేసుకొని వచ్చి ఎవరు తొందర పెట్టద్దు, హే రెడీగా పోదాం శాంతంగా యూనో మెల్లగా వెళ్ళి రెడీ అయ్యి మంచిగా మెల్లగా వెళ్ళి ప్లేస్ ఫోటోలు మనం ఏడుంటామో ఆడ ఫోటోలు దిగి, దాని తర్వాత యూనో గైస్ వీఆర్ గోయింగ్ దేర్ అని చెప్పి అక్కడ కూడా ఫోటోలు తీసుకొని రీల్స్ తీసుకొని సన్సెట్ ఎంజాయ్ చేసుకొని వచ్చారు. అట్లా ఉండాలి అసలు. పొద్దున్న లేవగా నైట్ లైఫ్ లో ఎప్పుడు సౌత్ గోవా వెళ్ళొచ్చి అట్లా. మస్తు చదివిపోయినా నేను. సౌత్ గోవా వెళ్ళినావా? నేను సౌత్ గోవానే పోయినా కదా లాస్ట్ ఇయర్. నేను సౌత్ గోవా అవ్వలేదు ఇప్పటివరకు. కానీ ఇప్పుడు కాదు, చాలా సెప్టెంబర్ కదా మనం ప్లాన్ చేసేది. హెవీ రెయిన్స్ అంటే ఇప్పుడు మన ఇండియా చుట్టుపక్కల ఎక్కడ వేసినా రెయిన్స్, బాలి కానీ ఏవైనా రెయినీ సీజన్ కదా, ఏషియన్ కంట్రీస్ కాబట్టి ఇవి ఏడికన్నైతే పక్కా. నేను ఉట్టికి చెప్పట్లే, నిజంగా పోదాం. నేను ఫిక్స్ అయినా నీతో ఒక ట్రిప్ పోతున్నా. ఓకే.
పోతుంది గైస్. కార్ ఓపెన్ అవుతుంది దగ్గరనే ఉంటే. దాని కీస్ అది ఎక్కడో పడేసుకుందంట. అసలు ఇంత టెన్షన్ కూడా పడతలే. కార్ కీస్ ఆ కార్లోనే ఉంటాయా అని చెప్తుంది నాకు. బాయ్. నేను వెయిట్ చేస్తా. అదే కదా కీస్ కనిపిస్తా. ఇక్కడికి వచ్చి కిందకి పోయి చూస్తుంది. ఏమైంది అంటే నాకు కీస్ లేవి కావాలి. అడుగుతేమో వెతుకుతుంది కానీ కార్లో ఉండొచ్చు అని చెప్తుంది. కార్ దగ్గర కార్ అయితే ఉంది కదా సేఫ్ ఫస్ట్. బాయ్ బాయ్ గైస్. బాయ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నువ్వే వచ్చిన ఎగ్జామ్ తర్వాత తిరుగుదాం దాంట్లో. అసలు తిరగలేదే మనము. దానికి చెప్తున్నా పైసలు జమ చేసుకో ట్రిప్ నేను జమ చేసుకున్నా. ఏం పాడు ఏడ పడేసుకుందో అది కీస్. ఉన్నాయా అనే ఉన్నాయంట కారు. ఎస్ శ్రావ్య దాకానే వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు ఏం చేస్తుంది. ఆల్సో దీస్ ఆర్ అనదర్ స్పెక్స్ గైస్. ఇవి బాగున్నాయి కదా. ఇంకా నాకు కూడా నచ్చినాయి. అవి జర డిఫరెంట్ ఉంటాయని తీసుకురా. ఏం చేస్తాం కొన్నప్పుడు పెట్టుకోవాలి. తిన్నాను. దెబ్బ తిని స్నానం చేసుకొని వచ్చేసినట్లు. దెబ్బ తిని స్నానం చేసుకొని వచ్చేసినాం. అసలు అంటున్నాం ఏం చేసినా రోజు అంటున్నాం. అదే నీకు పెట్టిందే. నేను ఇట్లా షార్ట్ సబ్జెక్ట్ స్టార్ట్ చేసిన శ్రావ్య వచ్చింది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇప్పుడే అయిపోయింది అది చదువుకోవడం. సో ఐఎమ్ గోయింగ్ టు స్లీప్ నౌ. నేను చాలా టైర్డ్ అయిపోయినా రోజు టైర్డ్ అవుతున్నా. కొత్తగా ఏం లేదు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. I'll see you guys in my next video. Thank you so much for watching my videos guys. Thank you so much for your love and support and your best wishes. I wish you guys all the best in your life and all the happiness. Thank you so much. I'm very grateful. Okay. Thank you guys. Bye.